ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరైన విధానంలో డిస్పోజ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక బొమ్మూరు వైటీసీ ప్రభుత్వ కార్యాలయాలు సముదాయ ప్రాంగణంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే అందుకు అనుగుణంగా సహకారం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోవైపు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా అనితర సాధ్యం చేసేలా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అనేది చూసుకోవాలి. ఆ తర్వాత మీకు చివరికి ఎటువంటి విధానంలో కూడా పనిచేయదు అన్నప్పుడు ఇవాళ ఏజెన్సీలు ఏవైతే ఏర్పాటు చేసామో వాటికి అందజేయండి. మీరు తీసుకొచ్చి ఏ వస్తువైనా సరే, అది ఫ్యాన్ కానివ్వండి, ఏసీ మిషన్ కానివ్వండి, మిక్సీలు కానివ్వండి, టెలివిజన్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, కంప్యూటర్లు కానీ ఏవైనా ఇంకా పని చేయవు అనుకున్నప్పుడు వాటిని తీసుకొచ్చి ఏజెన్సీకి అప్పచెప్పండి. దాని ద్వారా మీకు ఆదాయం జరుగుతుంది, కాలుష్యాన్ని కూడా నివారించడం జరుగుతుంది. దీన్నే మీరందరూ మనసులోకి తీసుకోండి. కాలుష్యం, ఆ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ ప్రయత్నం. ఇవాళ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏంటి? వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కానీ అవన్నీ కూడా వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూమి కాలుష్యం అయిపోతుంది. ప్రకృతిలో మార్పు వచ్చి అధిక వర్షాలు కానీ లేక వర్షాలు లేకపోవడం కానీ జరుగుతోంది. ప్రకృతిలో మార్పు వస్తుంది. మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం. దాన్ని సరి చేసుకునే బాధ్యత మన మీదే ఉంది. అసలు ఈ కార్యక్రమం ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. సంబంధించిన కొంత అమౌంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా మనకి స్టేట్ అంతా కొన్ని ఏజెన్సీస్ ని ఫిక్స్ చేశారు. మన దగ్గర ఎంత ఈ వేస్ట్ ఉంది అనేది మనం స్టేట్ కి కమ్యూనికేట్ చేసిన వెంటనే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కి వాళ్ళ ఏజెన్సీని పంపించి ఈ వేస్ట్ ఏదైతే ఉందో దీని అంతటిని కూడా వాళ్ళు తీసుకువెళ్ళి సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా యాజ్ ఏ కమ్యూనిటీగా మన అందరూ పాటిస్తేనే స్వచ్ఛాంధ్ర. ఈరోజు మన స్వచ్ఛాంధ్ర సంధాన ప్రోగ్రామ్ లో ఈ వేస్ట్ కలెక్షన్ సంబంధించి ఈ నెలకి ఒక థీమ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు జరిగిన ప్రోగ్రామ్ మొత్తం రాష్ట్రంలో కూడా ఆ విధంగా జరుగుతుంది. ఈ జిల్లా లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ బొమ్మూరు పంచాయతీలో పెట్టడం జరిగింది. ఈ వేస్ట్ అంటే ఏంటి? సో అంతకుముందు మేము చెత్త, తడి చెత్త, పొడి చెత్త పైన ఫోకస్ చేసేవాళ్ళం. ఇంకా కొంతమందికి అవ్వాలి ఉంటే బయోమెడికల్ వేస్ట్ పైన ఫోకస్ చేసేవాళ్ళు. కానీ ఎలక్ట్రానిక్ వేస్ట్ అని, ఎలక్ట్రికల్ వేస్ట్ కానీ ఇప్పుడు కూడా మా దృష్టిలో రాలేదు, మా గొట్లో కూడా రాలేదు.